రోజు లోటస్ పాండ్ ఇళ్ళు ఆల్మోస్ట్ 300 కోట్ల రూపాయలు. బెంగళూరులో 30 ఎకరాల్లో నీ ప్యాలెస్ ఉంది, అది ఈ అఫిడవిట్లో చూపిలాను. ఏ కంపెనీలో దాసావు అని అడుగుతున్నా. మంత్రి పెద్ద మాల్ ఉంది నీకు బెంగళూరులో, మంత్రి బిల్డర్స్ దగ్గర కొనుక్కున్న మాల్, ఆ మాల్ దేంట్లో చూపించేవని అడుగుతున్నా. ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ అఫిడవిట్ ద్వారా బయటపడింది ఒక విషయం. ఆ విషయం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి చనిపోయేదాకా వీళ్ళ దగ్గర గోషపాత కూడా లేదు, గోషపాత కూడా లేదు జగన్ దగ్గర. అంతా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 కోట్ల నుంచి 1000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల దాకా సంపాదించారనే విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన అఫిడవిట్ ద్వారా మనకు తెలియజేశాడు. జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన గిఫ్ట్ల గురించి మాకు అనుమానాలు ఉన్నాయి. షర్మిలమ్మకి ఎందుకు ఇయ్యలేదు? ఆయన 2 బొడ్డలు 2 కళ్ళుగా చూస్తున్నారు. ఈరోజు మేము పెద్దామని అడుగుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతిని, అమ్మా 2 నువ్వు కళ్ళు అనుకున్నావు కదా, నువ్వు అన్నావు కదా తల్లి, బోత్ టు మై సన్ అండ్ డాటర్ ఆర్ 2 ఐస్ అన్నావు, ఒక్కొక్క కన్ను అన్నావు. మరి పెద్ద ఆయన ఈ ఆస్తి పంపకాల్లో వాళ్ళిద్దరిని ఆ విధంగా ఆలోచించలేదా? ఆలోచించాడు. రాజశేఖర రెడ్డి మంచోడు, అటువంటి పనులు చేయడు అని మా నమ్మకం. మరి ఎక్కడ గందరగోళం జరిగిందో అనే విషయం ప్రజలు ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి. షర్మిలమ్మకి రాజశేఖర రెడ్డి అన్యాయం చేయడు, కానీ జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ ప్రకారం షర్మిలకి అన్యాయం జరిగింది, జరిగింది 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 అని కూడా మేము మనం చేస్తున్నాం. సో ఈ అఫిడవిట్ని నువ్వు ఎలక్షన్ నుంచి విత్డ్రా కమ్మని నేను అంటున్నా, కానీ ఈ అఫిడవిట్లో ఉండిన వాస్తవాలు తిరిగి రీసబ్మిట్ చేసి ఈసీకి మేము అబ్జెక్షన్ కూడా చెప్పాం. ఉండిన వాస్తవాలు, ఉండిన ఆస్తులు, యాక్చువల్ ఈరోజు ఉండే విలువ కాస్టింగు, ఈరోజు ఉండే విలువల కాస్టింగ్తో ఇంకొక అఫిడవిట్ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా ఎలక్షన్ కమిషన్ను కోరుతూ, ఎలక్షన్ కమిషన్ కూడా ఇది యాక్చువల్ వాల్యుయేషన్స్, ఈ తప్పులు ఉన్నాయి, ఈ తప్పులు మార్చి మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పి తీసుకోవాలని కూడా నేను మనవి చేస్తూ. ఎనీ క్వశ్చన్స్? యా, ఇంకొక విషయం భలే పాయింట్ అడిగారు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఏంది రమణారెడ్డి వచ్చాడు, ఏందో 1000 కోట్లు అంటున్నాడు, 500 కోట్లు అంటున్నాడు, మళ్ళీ 1,00,000 కోట్లు అంటున్నాడు, ఇకైనా పిచ్చే అనుకోవచ్చు మీరు, అనుకుంటారు కదా ఎవరైనా. ఇప్పుడు ఇది ఒఫిషియల్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో ఉండే వాల్యూలు చెప్తున్నా. ఇది వైట్ అన్అఫిషియల్గా 1,00,000 కోట్లు ఉన్నాయని కూడా నేను ప్రూవ్ చేస్తాను మీకు. ఎగ్జాంపుల్ షిర్దీ సాయి 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీహరికోటలో ఉండే రాకెట్ల కన్నా స్పీడ్గా ఎగిరినాయి కదా. ఏడమ్మా బొడవ, ఎంత పెరిగావయ్యా విశ్వేశ్వర్ రెడ్డి. షిర్దీ సాయి విశ్వేశ్వర్ రెడ్డి 1,00,000 కోట్లకు వెళ్ళిపోయాడు. ఎన్ని ఎకరాలు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? అది షిర్దీ సాయి కాదండి, అది షిర్దీ సాయి ఎలక్ట్రికల్స్ కాదు, వైఎస్ షిర్దీ సాయి ఎలక్ట్రికల్స్, వైఎస్ అరబిందో ఇన్ఫ్రా, వైఎస్ అరబిందో డీప్ సీ పోర్ట్, అన్ని